హాయ్ హలో గైస్, ఈరోజు పచ్చిమిర్చి పల్లి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. రైస్లో అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను కొన్ని పచ్చిమిర్చి పల్లీలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశానండి. అదే కడాయిలో 2 టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని ఇలా వేసి అందులో కొంచెం చింతపండు, కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన దాన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొంచెం జీలకర్ర అలాగే ఒక వెల్లుల్లి రెమ్మ వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా అయితే టేస్ట్ పోతుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయింది కదండి. ఇందులో కొంచెం ఇలా ముక్కలు, ఆనియన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసారంటే రైస్లో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం రోల్లో గ్రైండ్ చేసినలాగే టేస్ట్ వస్తుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.